ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి, నేను మీకే వేలాది వందనము కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ ఈ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవులకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. కీర్తన గ్రంథం 63వ అధ్యాయం 11వ వచనం. రాజు దేవుని బట్టి సంతోషించును, ఆయన తోడని ప్రమాణం చెయ్యి ప్రతివాడును అతిశయులను, అబద్ధములాడు వారి నోరు ముయ్యబడును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భావంలో గమనించినట్లయితే రాజు దేవుని బట్టి సంతోషించును, ఆయన తోడని ప్రమాణం చెయ్యి ప్రతివాడును అతిశయులను, అబద్ధములాడు వారి నోరు ముయ్యబడును. అదేవిధంగా వాక్య భావంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణ బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 23వ వచనం. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణం చేయననియు నేను నా పేరిట ప్రమాణం చేసి ఉన్నాను. నీతి గల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థం కానేరదు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఏలియనగా మనకు శిశువు పుట్టిన, మనకు కుమారుడు అనుగ్రహింపబడిన, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడిను. కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 7వ వచనంలో నా రక్షణకు నా మహిమకు దేవుడు ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. కీర్తన గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయం కలిగిను. కావున నా హృదయం ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులో పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసము కర్తూ దానిని కొనసాగించు వాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెడుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకే అవమానం నిర్లక్ష్య పెట్టి సెలవును సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చివరిగా ఒక మాట. కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 3వ వచనంలో నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహానందం పొందుదురుగాక. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ మహాగణుడు అయిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞత చెల్లించుకుంటూ ప్రభావం మీ బలమును బట్టి ప్రభావం మేము అతిశయించినట్లు మిమ్మల్ని మహిమపరిచి కనపరచుకున్న శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమలో కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.